హాయ్, నా పేరు యోగేంద్ర. ఇప్పుడే టెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. టెట్ రిజల్ట్స్ అయితేనే మన ఏపీ టెట్ వెబ్సైట్లు అయితే రిజల్ట్స్ క్యాండిడేట్ లాగిన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సో టెట్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి వారందరికీ కంగ్రాచులేషన్స్. ఒకప్పుడు టెట్లో 140 నుంచి 150 వస్తే మంచి మార్క్స్ అని ఉండేవి. బట్ ఈ టెట్లో అయితే 120 నుంచి 130 లోపల ఉన్న వాళ్ళు అయితే డిఎస్సి మంచి మార్క్స్ అంటే 140 150 ఉన్న వాళ్ళతో సమానం అండి ఇది. ఎందుకంటే అటువంటి వ్యక్తులే మళ్ళీ ఉంటారు కాబట్టి. సో యావరేజ్ మార్క్స్ వచ్చి 95 నుంచి 115 వచ్చి యావరేజ్ మార్క్స్ అయితే ఉంటాయండి. సో మీరు ఇంకా కష్టపడితే డిఎస్సికి అయితే మంచిగా జాబ్ తెచ్చుకోవడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంటుంది. సార్ 95 కంటే తక్కువ వచ్చినాయి మా పరిస్థితి ఏంటంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. డిఎస్సికి మంచిగా చదివితే 100% మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయండి. దాని గురించి అయితే మీరు అయితే ఇబ్బంది అయితే పెట్టుకోవద్దు. డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? గత టెట్లు పేపర్స్ రీసెంట్గా జరిగినటువంటి టెట్ పేపర్స్ చూస్తే టైం కిల్లింగ్గా ఉన్నాయి, అప్లికేషన్ మెథడ్స్లో ఉన్నాయి. ప్లస్ అదిగాక మన మన ప్రిపరేషన్ లెవెల్ని ఇంకొక లెవెల్కి తీసుకొని పోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎన్ని ఎగ్జామ్స్ అయితే రాసింటారో ఆ ఎగ్జామ్స్ని బీట్ చేస్తూ మన టెట్ పేపర్స్ అయితే వచ్చాయి. మరి డిఎస్సి సార్ అంటే డిఎస్సిలో కూడా ఒకప్పుడు 90 మార్క్స్ వచ్చేవి. ఈ డిఎస్సిలో అయితే 75 మంచి మార్క్స్, టాప్ మార్క్స్ అని నేనైతే అనుకుంటున్నా. 75 to 80 మార్క్స్లోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పేపర్స్ ఏ విధంగా కఠినంగా ఉంటాయో మీకు అయితే అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అదిగాక మీకు వీక్ సబ్జెక్ట్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. ఫిబ్రవరిలో మ్యాక్సిమం డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ డిఎస్సిలో జస్ట్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అనంతపూర్ డిస్టిక్లో అయితే టాప్ మార్క్స్ జస్ట్లో మిస్ అయ్యి 84 వచ్చినా కూడా జాబ్ అయితే రాలేదు. బట్ అటువంటి వ్యక్తులకు కూడా నాకు తెలిసినంత వరకు 120 నుంచి 130 మధ్యలోనే ఉన్నాయని అయితే తెలుసుకున్నాను. ఒక 5 మెంబర్స్ చెక్ చేశాము, వాళ్ళకు కూడా 120 నుంచి 130 మధ్యలోనే అయితే వచ్చాయి. మీకు వచ్చినటువంటి టెట్ మార్క్స్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయిస్తారని ఆశిస్తున్నానండి. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ అయితే మరింత ముందుకి తీసుకోండి. గాయపడిన సింహాలు రిలాక్స్ అవ్వవు. ఖచ్చితంగా పండగ ఉండదు, ఇంకోటి ఉండదు. మీ ప్రిపరేషన్ని 100% ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి టీచర్గా రావాలని మీ మైండ్లో ఖచ్చితంగా చెప్తే మీ ప్రిపరేషన్ లెవెల్ని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళి మీరు సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నానండి. ఆల్ ద బెస్ట్.